హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గంటల రుచులు. ఈరోజు నేను మీకోసం రవ్వతో మురుకులు చేసి చూపించబోతున్నానండి. కానీ దానికన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు మనం ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి. ఈ మెజర్మెంట్ కింద ఒక చిన్న కప్ అనేది తీసుకున్నాను. మీరు వేరే కప్ ఏదైనా వాడుకోవచ్చు, కానీ మెజర్మెంట్కి మాత్రం ఏదో ఒకటి కంపల్సరీగా తీసుకోండి. ఇప్పుడు ఇందులో నేను 2 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకుంటున్నానండి. 2 కప్స్ వాటర్ తీసుకుందామండి. మెజర్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి, మీరు మాత్రం మిస్ చేయకండి దాన్ని. ఇప్పుడు ఆ వాటర్లోనే 1 స్పూన్ నెయ్యి, నెయ్యి వేసుకుని ఇప్పుడు అందులోనే 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. నేను ఇందులో పచ్చి కారం వేసుకుంటున్నానండి. ఇదంతా ఒకసారి పొంగు రావాలండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాం. నేను స్పూన్ వేసుకున్నానండి, మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతూ ఉంది కదండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాం. వేసుకుని ఉండలేకుండా కలుపుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు ఇది ఇలా అయింది కదా. ఇది రెడీ అయిపోయినట్లే, అంటే రవ్వ ఉడికితే సరిపోతుందండి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకుని దానిపైన ఒక ప్లేట్ పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇది చూసుకుంటే ఇది కాస్త చల్లారుతుందండి. ఇది మరీ చల్లారకూడదు, కాస్త గోరువెచ్చగానే ఉండాలి. ఇప్పుడు ఇందులోనే మనం 2 కప్పులు బియ్యం పిండి వేసుకుందామండి. ఒక కప్పు రవ్వకి 2 కప్పులు బియ్యం పిండి కంపల్సరీ పడుతుందండి. వేసుకుని మొత్తం కలుపుకుందాం ఒకసారి. రవ్వ అనేది ఉండలుగా లేకుండా మొత్తం ఈ విధంగా కలిసిపోవాలి. ఇప్పుడు అందులోని 1 స్పూన్ వాము కూడా వేసుకుందాం. వేసుకుని కలుపుకుందామండి ఒకసారి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా ఒక ముద్దలాగా తయారు చేసుకుందాం. చూసారు కదండి, మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలి పిండి అనేది. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు నేను మురుకుల కోసం ఒక గిద్దను యూజ్ చేస్తున్నానండి. ఈ షేప్ ఉన్నదైతే ఉంది, అంటే స్టార్ షేప్ తీసుకున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు దీన్ని తీసుకుని సెట్ చేసేసుకున్నాక కొద్దిగా పిండి తీసుకుని దానిలో ఫుల్గా ఫిల్ చేసేసుకుందాం. ఏమాత్రం గ్యాప్ అనేది లేకుండా నిండుగా పెట్టేసుకుందామండి. చూసారు కదా, ఇక్కడైతే నేను కింద దాన్ని సెట్ చేసేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకుని ఒత్తుకుని దాని నిండా సెట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫుల్గా పెట్టేసుకున్నాక ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే ఏమైనా గ్యాప్స్ ఉంటే సెట్ అయిపోతుందండి. ఇప్పుడు దీనిపైన అది మూత పెట్టుకుని సెట్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడైతే దీన్ని రౌండ్గా ఒత్తేసుకుందామండి. ఇది ఒత్తుకునేటప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ఒత్తుకున్న తర్వాత మీరు చేత్తో ఒకసారి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా నేను చేత్తో అడ్జస్ట్ చేసుకున్నానండి. ఇదే విధంగా మనం మిగిలినవి కూడా చేసి పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇదే విధంగా సేమ్ ప్రొసీజర్లో నేను మొత్తం అన్నింటినీ చేసుకుంటున్నానండి. కాకపోతే ఇవి ఎండింగ్లో అంటే చివర్లో విడిపోకుండా ఉండడం కోసం లైట్గా వాటర్ తడుపుకుని వాటికి కొంచెం వేసి కాస్త ప్రెస్ చేశాను. అలా అయితే అవి విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు నేను ఇంకొక ప్యాన్ తీసుకుంటున్నానండి. అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసాను. అది బాగా హీట్ అయ్యాక అందులో ఇందాక నేను చేసి పెట్టుకున్న మురుకులు ఒక్కొక్కటిగా వేసుకుంటున్నానండి. ఇది చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా వేసుకుంటున్నానండి. చూసారు కదా, నేను అక్కడ వాటర్ తడి చేసి దాన్ని కాస్త ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే అది సపరేట్గా రాలేదు. మామూలుగా అయితే రావండి, ఇవి రవ్వదు కాబట్టి ఈజీగా విడిపోతుంది. కాబట్టి మీరు అదొక్కటి అబ్జర్వ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, దీన్ని 2 వైపులు తిప్పుకుని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ వేసినప్పుడు స్టవ్ సిమ్లోనే ఉండాలండి, లేకపోతే ఈజీగా మాడిపోతాయి. కాబట్టి స్టవ్ సిమ్లో అడ్జస్ట్ చేసుకుని తర్వాత మీరు కాస్త పైకి వచ్చాక మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడైతే ఇక్కడ ఇవి మంచి కలర్ వచ్చేసాయి కాబట్టి దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేస్తుందండి. మీరు దీన్ని కొంచెం త్వరగానే తీసుకోండి, ఎందుకంటే ఇవి మన మూకిట్లోంచి బయటకు తీసాక ఇంకాస్త కలర్ చేంజ్ అవుతాయి. చూసారు కదా ఇదే విధంగా నేను మిగిలిన మురుకులన్నిటిని కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కనుక చేసేటప్పుడు ఈ ప్రొసీజర్ కనుక మీరు ఫాలో అవుతే మీకు కూడా రవ్వ మురుకులు అనేవి పర్ఫెక్ట్గా చక్కగా వస్తాయి. చక్కగా ఈవినింగ్ స్నాక్ కింద ఎంజాయ్ చేసేయచ్చు. చూసారు కదండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.